శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆదియాసాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్ట్ 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అది కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి థర్డ్ భావంలో కుజుడుతో కలిసిన బుధుడు ఉన్నాడు. అంటే 3వ తారీఖు నుంచి 3వ భావంలో కుజుడు ఉండడం వల్ల విదేశ పర్యటన జరుగుతుంది. మిథున రాశిలో ఎప్పుడైనా సరే కుజుడు ఉండి ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు. కుజబుధుల కాంబినేషన్ వల్ల మ్యాథమెటిషియన్ గాను, ఆడిటర్స్గా గాను, అయితే డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అంతేకాకుండా 4th భావంలో కూడా గురుడు ఉన్నాడు. 4th భావంలో గురుడితో కలిసినటువంటి బుధుడు అంటే వీళ్ళకి ఏంటి జనరల్గా 4th భావంలో గురుడు అంటే చదువుని, విద్యని, అంటే చదువు అంటే విద్య అని అర్థం, ఆటంకాలు లేకుండా ఇవ్వడము, భూములు, గృహసౌఖ్యం కలిగించడము. అలాగే బుధ గురుల వలన ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. పైగా రవి బుధుల కాంబినేషన్ వల్ల సూక్ష్మ బుద్ధి కలిగి ఉండి డాక్టర్స్గా మీరు చదవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, డాక్టర్ కోర్సు. అంతేకాకుండా డాక్టర్స్గా బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే రైతులు కూడా పంటల నష్టం రాకుండా వాళ్ళకి చక్కగా బాగుంటుంది. అంతేకాకుండా కేతు ప్రభావం వలన పుత్రిక సంతానం కలగడము, అగ్ని వలన భయం కలగడము, దొంగల వలన ఇబ్బంది కలగడానికి అవకాశం మీ రాశి వారికి ఉంది ఈ వారంలో. కానీ శుక్రుడు కూడా అంత అద్భుతంగా లేడండి. అంటే శుక్రుడు అంటే 2nd హౌస్ లార్డ్, సప్తమాధిపతి, 7th హౌస్ లార్డ్ 6వ భావంలో నీచ స్థితిలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. ఇక్కడ చాలా తప్పు. ఎందుకంటే మీ ఆలోచన ధోరణి, మీ ఆలోచనలు అసలు అన్నీ వక్ర మార్గంలో పడతాయి. చెడు స్నేహితులు, చెడు స్వభావము, చెడు ప్రవర్తన ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. శుక్రుడు నీచ స్థితిలో, అందులోనూ 8వ స్థానంలో ఉండి శనితో చూడబడతారు, చాలా తప్పు. అందుకని 7వ భావం అనేది చాలా వీక్ అయిపోయిందని చెప్తాం మనం. అంటే భార్యాభర్తల యొక్క అనురాగం కానీ, ఆప్యాయత కానీ, ప్రేమ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. అదే కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అంటే మ్యారేజ్ లేట్ అవ్వడం ఇవి జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా విదేశ పర్యటన, దూర ప్రాంతాల్లో చదువుకోవడం, ఎంఎస్ చదువుకోవడం కోసం విదేశాలు వెళ్ళడం, అలాగే మీ వ్యాపార ధోరణి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. తీర్థయాత్రలు బాగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ కూడా మీకు బాగున్నాడు. 10th హౌస్ లార్డ్ బాగున్నాడంటే మీకు 12వ భావంలో ఉండే వక్రగతిలో ఉన్నాడు. సో చెడు ఫలితాలే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, మీరు చేస్తున్న ఉద్యోగంలో భద్రత లేకపోవడము, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి. రాహు కూడా మీకు చాలా అద్భుతంగా బాగున్నాడు. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన జాబులు చేస్తే వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సినిమా రంగ పరిశ్రమలు వీళ్ళందరూ కూడా బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. 12వ భావంలో శని వక్రగతిలో ఉన్నాడు, బాధ కూడా అవుతాడు మిమ్మల్ని. మీకు ఎప్పుడు ప్రయాణాలు చేయడము, బాధించడము, విదేశీ పర్యటనలు చేయడము, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందుకని మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే సర్వశుభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి బుధుడు వలన ధనము, కుటుంబంలో వృద్ధి, బాగా పాటలు పాడే ఆసక్తి, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, బాగా ధనం సంపాదించడము, కుజుడు కూడా ఉండడం వలన బహుశా మీ గాయకులకి కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కానీ విదేశ పర్యటన జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధ గురుల కాంబినేషన్ వలన కూడా ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, మ్యాథమెటిషియన్గా కానీ, టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విద్య కానీ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. రవి బుధులు 3వ భావంలో ఉంటే పిడివాదన ఉంటుందండో. ఎక్కువగా మీరు వాదించడంలో మన మొనగాళ్ళు అనిపిస్తారనమాట. అది మీకు చాలా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా 3వ భావం రఘుపతిలో ఉండడం వలన కూడా అదృష్టము ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ తమ్ముళ్ళని తోబుట్టువులు ఉండాలని వాళ్ళకు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇక బుధ గురువు కూడా ఉండడం వల్ల మీకు ఒక అద్భుతమైనటువంటి మ్యాథమెటిషియన్ గాను, డాక్టర్స్ రవి బుధులు ఉండడం వలన కర్కట రాశిలో డాక్టర్స్ అవుతారు. బుధ గురువులు కాంబినేషన్ వలన కూడా డాక్టర్స్ అవ్వడము, ఎస్ట్రాలజీ సంబంధించినటువంటి విభాగాల్లో ఉండడము, మ్యాథమెటిషియన్గా ఉండడము, అంతేకాకుండా ఆడిటర్స్గా మీరు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చదువు విషయంలో మాత్రం మీరు బాగా శ్రద్ధ వహించవలసి వస్తుంది. చదువులో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీ తల్లిగారి ప్రేమాభిమానాలు కూడా మీకు మీద తక్కువగా ఉంటాయి. ఏదేమైనా మీ చిల్డ్రన్ విషయంలో, అందులో ఆడపిల్లల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. నేను పంచమ స్థానంలో శుక్రుడు మీకు అది మంచివాడు కాదు. శుక్రుడు ఏమైంది ఇక్కడ మీకు నీచ స్థితిలో శనిచే చూడబడుతున్నాడు పంచమ స్థానం. సో మీ పిల్లలు పుట్టడం ఆలస్యం అవడము, అదే మీ సంతానానికి ఆడ సంతానానికి కానీ కొద్దిగా మీకు ఇబ్బంది కలగడము అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా గురుదృష్టి సప్తమ భావం ఉండడం వల్ల వివాహాది వేడుకలు, వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో త్వరగా జరగడానికి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయి. అంతేకాకుండా భార్య భర్తల యొక్క అనురాగ ఆప్యాయతలు వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదేమైనా కూడా మీ రాశి వారికి ప్రొఫెషనల్గా కంటే ముందర విదేశాల పర్యటన బాగా ఉంటుందండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ బాగున్నాడు. మీకు 9th హౌస్ చాలా బాగుందండి. గురుదృష్టి కూడా ఉండడం వల్ల తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, గురువు గారితో పీఠాధిపతులతో కలవడము, అంతేకాకుండా మీ వ్యాపారాలు అభివృద్ధిగా చెందడము, ముఖ్యంగా వేదశాస్త్ర అది బాగా డెవలప్ అవడము, విద్య చాలా బాగుంటుంది. ముఖ్యంగా దశమంలో రాహు ఉన్నాడంటే డాక్టర్ సంబంధించిన విద్యలో మీరు ఉంటారు. తరచూ ఫ్లైట్స్లో ప్రయాణం చేసే అవకాశాలు మీకు ఉంటాయి. విదేశాలు వెళ్తారు. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th భావం రాహు ఉండడం వల్ల ప్లస్ మీకు సినిమా రంగంలో కూడా మీకు రాజీ పడరు, బాగా సక్సెస్ అవుతారు. 11వ భావంలో శని వక్రగతిలో ఉన్నాడు. మంచి సోఫలితాలు ఎక్కువ ఇస్తాడు, అధికమైన సోఫలితాలు ఎక్కువ ఇస్తాడు. వక్రగతిలో ఉన్నాడు కాబట్టి 11వ భావం ఉండడం వల్ల వ్యవసాయ రంగంలో బాగా రాణించడము, అలాగే వాహన సౌఖ్యం మీకు బాగా ఇవ్వడము, ఒక గ్రామానికి అధికారిగా ఉండడము, అలాగే మీకు బాగా ధన సంపాదన బాగా డెవలప్ చేయడము. ఆ ధన సంపాదన కూడా మీకు ఫార్మా రంగం కానీ, సిమెంట్ పరిశ్రమలో కానీ, లేకపోతే మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ అంటే శనికారకత్వాలు వాటిలో కూడా మీరు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వారికి మీ రాశిలో మీ రాశ్యాధిపతి ఉన్నాడు బుధుడు. అలాగే 3వ తారీఖు నుంచి కుజుడు కూడా వచ్చేస్తాడు. కుజుడు మీ రాశిలో ఉండడం వలన అందులోనూ మీకు ఆర్ద్ర నక్షత్రంలో ఉంటాడండి. ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. బహుశా బుధ గురులు కుజ బుధులు కాంబినేషన్ వలన మీకు ఫారిన్ యోగం ఖచ్చితంగా ఇస్తాడు. బహుశా డాక్టర్స్ వృత్తిగా కానీ, మ్యాథమెటిషియన్ అంటే గణిత శాస్త్రవేత్త అంటాం సరే, మ్యాథమెటిషియన్గా కానీ, లేదా ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ మీరు ఉంటారు. కొంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా బాగా రావడానికి అవకాశం బాగా ఉంది. కుజబుధుల కాంబినేషన్ చాలా చాలా అద్భుతంగా మీకు ఉంది. అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందని చెప్పచ్చు. పైగా రవి బుధులు కూడా మీకు ద్వితీయ భావంలో ఉండి గురుడు చేత చూడబడుతున్నారు. గురుడు కూడా ఉన్నాడు పక్కన, వచ్చేసింది గురుడు. అంటే యాక్చువల్గా రవి బుధులు ఉన్నారంటేనే కర్కాటక రాశిలో డాక్టర్స్ అంటే ఎంఎస్ కోసం విద్య చేస్తారు సార్, ఎంఎస్ వాటి కోసం మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధ గురులు కూడా మీకు కాంబినేషన్ ఉంటే ధనానికి ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. నిగ్రహ శక్తి కలిగి ఉంటారు మీరు. అలాగే 10 మందిలో మీకు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. మీలో ఒక విధమైన నైపుణ్యం ఉంటుంది. అదే ఎదుటి వారిని ఆకర్షించి వాళ్ళ ఆనందపరిచేలాగా మీకు ఉంటుంది. అదే సంగీతం కానీ, నృత్యం కానీ, ఆర్ట్ కానీ, డ్రాయింగ్స్ అంటాం కదా, అవన్నీ మీకు ఉన్నాయి. గురుడు ధనాన్ని, కుటుంబంలో వృద్ధిని, ఆయుర్దాయాన్ని అన్ని మీకు ఇస్తాడు. బంగారు ఆభరణాలు అన్ని ప్రాప్తి చేయడం చేస్తూ ఉంటాడు. ఏదేమైనా కేతు ప్రభావం వలన కూడా, కేతువు మీకు 3వ భావం ఉండడం వలన పుత్రుడు కంటే ముందు తమ్ముడు గురించి మాట్లాడుకుందాం. దర్శనాలు, దైవ దర్శనాలు, తమ్ముళ్ళు బాగుండడము, దగ్గర ప్రాంతం వెళ్ళడము, దగ్గర మీద ప్రయాణాలు, దైవ దర్శనం అంటే అమ్మవారి దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా బాగానే ఉంది. కానీ చదువు విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారండి. 4th భావంలో శుక్రుడు నీచలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. నీచ స్థితి శుక్రుడు నక్షత్రరాజు యొక్క 5th హౌస్ లార్డ్ అయ్యాడు. మీకు 4th భావం ఉండడం వల్ల మీ సంతానం కూడా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అందులో ఆడపిల్లలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శని దృష్టి శుక్రుడు ఉండడం వల్ల విద్యలో కూడా మీరు రాణించలేకపోవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా కుజ దృష్టి మీకు 7వ భావానికి ఉంది. అంతేకాకుండా గురు ప్రభావం 6వ భావానికి 8వ భావానికి ఉండడం వల్ల
కోర్టు కేసులు మీరు గెలుస్తారు. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. సేవకా జనం ఉంటారు. అలాగే శత్రువుల వలన భయం లేకుండా, రుణాల వల్ల భయం లేకుండా చాలా బాగుంటారు. ముఖ్యంగా సప్తమ స్థానం బాగుంది కాబట్టి, శని కూడా చూస్తారు కాబట్టి వివాహాది వేడుకలు స్లో అవడం కానీ స్లో అవుతూ ఉంటాయి. భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యస్థానంలో రాహు బాగున్నాడు. అంటే మీరు మీ విద్య వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేయడము, ఫ్లైట్స్లో ఎక్కి తిరగడము, అవన్నీ మీకు బాగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. 10th హౌస్ అని ఉన్న ఊరి నుంచి దూరం చేస్తుంటాడు. ప్రొఫెషనల్గా మీరు బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా పదవులు రావడము, వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఉందండి, బ్రహ్మాండంగా ఉంది కదా. రవి బుధ గురులు అంటే రవి బుధులు ఉన్నారంటేనే, కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు చక్కగా డాక్టర్స్ విద్య రావడానికి అవకాశం ఉంటుంది. కుజ బుధులు అంటే ఎప్పుడు కూడా కుజుడితో కలిసిన గురుడు ఉన్నాడంటే జ్యోతిష శాస్త్ర వేత్తలు మీరు ఉంటారు. అలాగే మ్యాథమెటిషియన్స్ ఉంటారు, ఆడిటర్స్గా మీరు ఉంటారు. ఉండేవి ఎప్పుడైతే ద్వితీయ భావం అదే మీ రాశిలో రవి బుధులతో గురుడు కలిసాడంటే ఆడిటర్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, చాలా మీకు బాగా అద్భుతంగా రాణించవచ్చు. అంతేకాకుండా కర్కాటక రాశిలో రవి బుధులు ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో భార్య గారికి వ్యతిరేకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీ అమ్మగారికి మాత్రం కొద్దిగా ఆరోగ్యంలో విషయంలో తేడా వస్తుంది. శుక్రుడు నీచలో ఉన్నాడు, 4th హౌస్ లార్డ్ నీచలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితిలో జాగ్రత్తగా చూసుకోవాలి. చదువు విషయంలో కూడా ఆటంకాలు మీకు ఖచ్చితంగా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా పంటలో నష్టం రావడానికి కూడా అవకాశం ఉంది. మీకు చదువు అంటే కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉందని చెప్పచ్చు. మీ తోబుట్టువుల్లో చెల్లెళ్ళకో, మొత్తానికి తమ్ముళ్ళకో, వారికి చెల్లెళ్ళకే, సిస్టర్స్కి వాళ్ళకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ సంతానం మాత్రం బాగా డెవలప్ అవుతారండి. అందులో పుత్ర సంతానం మీకు బాగా కలిసి వస్తారు. చక్కగా చదువుకోవడము, మంచి ఉద్యోగాలు ఉండడము, లేకపోతే విదేశాలు వెళ్ళడము, మీరు స్టాక్ మార్కెట్లో ఉండడము, పదవులు రావడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా సప్తమ స్థానం కూడా గురుదృష్టి ఉండడం వల్ల త్వరలోనే మీకు వివాహ వేడుకలు జరగడానికి మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కుదరడము, వివాహాది వేడుకలు జరగడము, భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో రాహు మీకు అంత మంచివాడు కాదు, అతి త్వరలో మారిపోతున్నాడు అనుకోండి. అంటే దూర బంధువులు చనిపోవడం, అంటే బాగుండా పోవడము, అయితే మీ ఇంట్లో శారీరకంగా పీడ, గృహంలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదైనా శని భాగ్యంలో ఉన్నాడు, సప్తమావధి శని భాగ్యంలో వక్రగతిలో ఉన్నాడు. మీ రాశికి మంచివాడు కాదు కదా, నిజంగా మంచివాడు కాదు. అంటే భార్యాభర్తలకి చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రొఫెషనల్గానో వ్యాపార పరంగానో మీరు చాలా బాగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12th హౌస్లో ఉండి కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే మీరు దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ పర్యటనలు, పైగా మీకు సన్మానాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి 12వ భావంలో ఉన్నాడు. సరే, అది పక్క పెడదాం. ముందు తర్వాత కేతువు గురించి మాట్లాడుకుందాం. కేతు ఉండడం వల్ల చికాకులు, కోపాలు, భయము ఇవన్నీ ఉంటాయి. పైగా 10th హౌస్ లార్డ్ శుక్రుడు, 3వ ఇంటి వాడు కూడా శుక్రుడు 2వ భావంలో ఉండి శనీశ్వరుడు చూడబడుతున్నాడు. అంటే డబ్బుల విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, ఆరోగ్య పరంగానూ మీకు జాగ్రత్తగానే ఉండాలి. పైగా 3వ ఇంటి వాడు అయ్యాడు మీకు. అంటే మీ తోబుట్టువులకి కొద్దిగా హెల్త్ బాగుండకపోవడము, తోబుట్టువులు అంటే చెల్లెళ్ళు, మీ ప్రయాణాలు ఆలస్యం అయిపోతూ ఉండడము, మీ ఉద్యోగం అంటే 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు. అంటే మీకు ఉద్యోగ భద్రత తక్కువ. ఉద్యోగాలు ఒకవేళ పోయితే ఆ ఉద్యోగాలు రావడం చాలా కష్టం అవుతుంది. ఉద్యోగాలు పోకుండా మీరు కష్టపడి పని చేయాల్సిందే కొద్ది కాలం పాటే. ఈ ఆగస్టు నెల అయిపోయిన తర్వాత శుక్రుడు మంచివాడు అయిపోతాడు. మంచివాడు అయిపోతే బలమైన వాడు అయిపోతాడు అనమాట. డోంట్ వర్రీ. మీ కంఫర్టబుల్నెస్ ఏమాత్రం తేడా ఉండదు. చదువు బాగా వస్తుంది, మీ తల్లిగారి ప్రేమ బాగుంటుంది, రైతులకు బాగుంటుంది, మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. మీరు భరతనాట్యం కూడా నేర్చుకుంటారు. అలాగే విద్యలో మీ ఏ విద్య అనుకుంటే ఆ విద్యలో బాగా రాణిస్తారు. విద్య అంతా మిథ్య అనుకోకండి, కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవుతారు. మెడిసిన్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సప్తమంలో రాహు, అష్టమంలో శని మీకు ప్రాబ్లమేటిక్గానే ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. అంటే సప్తమంలో రాహు అంటే సప్తమంలో రాహు ఆడవాళ్ళకి మంచి చేస్తాడు ఉంటాయి.
అంటే వైవాహిక జీవితంలో బాగా ఉండడము, కొద్దిగా ఆలస్యం చేస్తాడు వివాహం, కానీ వైవాహిక జీవితంలో బాగా ఉండడము, మంచి గృహిణిగా పేరు తెచ్చుకోవడం బాగుంటుంది. రాహు సప్తమ స్థానం రాహు చాలా జాతకాలు చూసా, అందరూ చాలా బాగున్నారు. విడిపోవడం అవన్నీ ఏమి ఉండవు, ఆడవాళ్ళ జాతకాలు మాత్రం అవి ఏమి ఉండవు. నేను చాలా జాతకాలు చూశాను కూడా చెప్తున్నా. పైగా శని కూడా మీకు అష్టమంలో, ఆయన ఒక్కడే ప్రాబ్లం, ఒక్కరి గతిలో ఉన్నాడు. మీ సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వలన మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో కానీ, భార్యాభర్త ఎడబాటుగా ఉండడం కానీ, భార్యాభర్త దూరంగా ఉండడం జరుగుతుంది. ఒక పట్టాన మీ ఇంట్లో వివాహ వేడుకలు జరగడం ఆలస్యం అయిపోతాయి. మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. 9th హౌస్ లార్డ్ బ్యూటిఫుల్గా లాభంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు చాలా బాగుంటాయి. ప్రొఫెషనల్గా కూడా మీరు చాలా ప్రాబ్లం ఉంటుందండి. వృత్తిపరంగా సింహరాశి వాళ్ళకి ఉద్యోగాలు పోవడము, అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులకి ఇద్దరికి చెప్తున్నాను, ఉద్యోగాలు పోవడము, ఉద్యోగాల భద్రత లేకపోవడము, మీ మీద కొద్దిగా నమ్మకం లేకపోవడము జరుగుతుందండి. 10th హౌస్ లార్డ్ నీచలో ఉండము, 10th హౌస్ శనిదృష్టం. కారణం చెప్పాలిగా, మీరు అంత నమ్మరు. ఈ కారణం వల్ల ప్రాబ్లం. కానీ కుజుడు బుధుడు మీకు అత్యంత అద్భుతమైన రాజయోగకారకుడు కుజుడు. బుధుడు కూడా లాభంలో ఉన్నాడు. పర్ఫెక్ట్గా డబ్బులు మాత్రం లోటు ఉండదు. వ్యాపారాల్లో మాత్రం బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది. రవి గురులు మాత్రం పరిణామాలు ఉండడం వలన దైవ దర్శనాలు, విదేశీ పర్యటనలు, అలాగే విపరీతంగా ధనం ఖర్చు పెట్టడము, సన్మానాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా, కుటుంబ పరంగా కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ భాగ్యాధిపతి మీ రాశిలో ఉండి శని చేసి చూడబడుతున్నాడు కాబట్టి కుటుంబ పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఫైనాన్షియల్గా కూడా అంటే ఆర్థికంగా కూడా, ధనపరంగా కూడా మీకు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. కానీ తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో మీ తల్లిగారి ప్రేమ ఎట్టి పరిస్థితులు తగ్గదు. రైతులకు బాగుంటుంది. కళారంగంలో, మ్యూజిక్ రంగంలో ఉన్న బాగా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ సంతానానికి మీ జాతకం వల్ల మీకు బాగుండమైనా మీ పుత్రులకి మాత్రం పర్ఫెక్ట్గా కలిసి వస్తుంది, డౌటే లేదు. అంటే మీకు సంతానం కలగడానికి అంటే ముఖ్యంగా మగపిల్లవాడు కలగడానికి అవకాశం ఉంది. మగపిల్లవాళ్ళ వలన మీకు బాగా అంటే ఆడపిల్ల మొత్తం సంతానం అంటే ఆడపిల్లలు కూడా గురుదృష్టి ఉంది కాబట్టి మగపిల్లల వలన మీకు యోగవంతంగా కలగడము, వాళ్ళు మీకు ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా రాహు ప్రభావం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి రంగంలోనూ చాలా బాగుంటారు. శత్రువు వలన భయం లేకుండా ఉంటుంది. కానీ వక్రగతిలో ఉన్న శని చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాడండి. అంటే సప్తమ స్థానంలో వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు వలన మీకు భార్యాభర్తల యొక్క విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దూరంగా ఉంటుంటారు, మళ్ళీ కలుస్తారు. కొన్ని రోజుల పాటు దూరంగా భార్యాభర్తలు దూరంగా ఉంటారు. సప్తమ స్థానంలో శని ఉన్నాడు కదా, ఆ వక్రగతిలో మరీ బలంగా వక్రగతిలో చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తుంటాడు. పైగా 6వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉన్నాడు. అంటే భార్యాభర్తలు ఖచ్చితంగా దూరంగా ఉంటారు. కొన్ని దూరంగా ఉండడము, లేదా వాళ్ళు ఉద్యోగరీత్యా దూరంగా ఉండడము, లేకపోతే వాళ్ళ మదర్ని చూసుకోవడం కోసం, వాళ్ళ తోబుట్టువులు చూసుకోవడం కోసం, వాళ్ళ పిల్లలను చూసుకోవడం కోసం భార్యాభర్తలు కొద్ది దూరంగా ఉంటారు. కొద్ది కాలం పాటే, అది ప్రాబ్లం ఏం కాదు. కానీ గురుదృష్టిలో ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఏదేమైనా భాగ్యాధిపతి కూడా నీచలో ఉన్నాడు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది మీకు. అలాగే భాగ్యం అంటే సరి సంపదలు తక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. ఏదైనా ప్రొఫెషనల్గా కింగ్ మీరు. ఎందుకంటే మీరు రాశ్యాధిపతి బుధుడు దశమంలో ఉండి కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు మంచివాడు కాకపోయినా కుజుడు వల్ల మిథున రాశిలో కుజుడు అంటే ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. అంటే మీరు ఉద్యోగరీత్యా ఫారిన్ వెళ్తారు, ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి బాగుంటుంది. మీకు ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా బాగా చలామణి అవుతారు. సినిమా రంగంలో కూడా మీకు బాగా డబ్బు సంపాదించుకుంటారు. లాభస్థానంలో కూడా రవి బుధ గురులు ఉన్నారు కదండి, బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తారు. మీరు బిజినెస్లో బాగా రాణిస్తారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటారు. ఒక కళారంగంలో మీకు బాగా ప్రత్యేకమైన కళ ఉంటుంది. అది ఎదుటి వాళ్ళని మీరు ఆనందపరిచేట్టుగా ఉంటుంది. అలాగే మీకు విధమైన అంటే 10 మందిలోనూ మీకు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. డాక్టర్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. కేతు ప్రభావం వలన కూడా విదేశీ పర్యటన ఉండడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి చక్కగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. కుటుంబ సౌఖ్యము, బంధు ప్రీతి, మీకు బంధువుల ఇంపార్టెన్స్ పెరగడము, మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరగడము, ఇవన్నీ చాలా బాగుంటాయి. డబ్బులకు ఏమాత్రం లోటు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది.
అంతేకాకుండా మీకు ముఖ వర్చస్ పెరుగుతుంది, కంఠధ్వని పెరుగుతూ ఉంటుంది, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు, మీ తమ్ముళ్ళని మీ అన్నయ్యల్ని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీ తల్లిగారికి ప్రేమాభారాలు ఎక్కువ. మీరు విద్యలో బాగా రాణిస్తుంటారు. మీరు ఏ విద్య స్టార్ట్ చేస్తే ఆ విద్యలో బాగా రాణిస్తారు. మ్యూజిక్ రంగంలో మీకు బాగా డబ్బులు వస్తాయండి, మీకు ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. అంతేకాకుండా రైతులు ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. బహుశా మీరు అపార్ట్మెంట్స్ లేకపోతే ఇళ్ళు భూములో కొనుక్కోవడానికి మాత్రం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సంతానం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఏదేమైనా ఆరో భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదు. ఎందుకంటే ఆరో భావాధిపతి అయ్యాడు కాబట్టి శనీశ్వరుడు అంటే మీకు ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొద్దిగా అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. శనీశ్వరుడు వక్రగతిలో ఉండిపోయాడు అంటే మీకు మరింత ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అని చెప్తూ ఉంటాం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరమే. శత్రువుల వలన కూడా భయం ఉంటుంది. కానీ సప్తమం ఆరో భావంలో శనీశ్వరుడు ఉంటే శత్రువులు నాశనం చేస్తూ ఉంటాడని, శత్రు భయం లేకుండా చేస్తుంటాడని, మేనమామలు బాగా చేస్తాడని చెప్తుంటాం. అలాగే జరుగుతుంది. మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఏంటి చేస్తుంటాడు. అంతేకాకుండా ఆరో భావంలో శనీశ్వరుడు అంటే రాజకీయ రంగంలో పదవులు అవడానికి అవకాశాలు ఉంటాయి. కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు. భాగ్యస్థానంలో కూడా సప్తమ భాగ్యంలో ఉన్నాడు, భాగ్యాబద్ధ కలిసి ఉన్నాడు. అంటే బహుశా మీరు విదేశీ పర్యటన చేస్తారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నైన్త్ హౌస్ ఉన్నాడు కదా, సెకండ్ హౌస్ సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉండే గ్రేట్ అండ్ మంచివాడు కాదు కుజుడు. మీకు విదేశ పర్యటన ఇస్తాడు. కుజుడు మిథున రాశిలో ఉండి ఆయన ఏ నక్షత్రంలో ఉన్నా ఆర్ద్ర నక్షత్రం అంటే మరీ పర్ఫెక్ట్గా విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడం ఖాయం. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ రీత్యా, మీ హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడానికి బాగుంటుంది. తీర్థయాత్రలు కూడా చాలా బాగా చేస్తారు. విష్ణు దర్శనాలు, కుమారస్వామి వారి దర్శనాలు అంటే మన సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనాలు చేసుకుంటారు. అది కాకుండా దశమ స్థానంలో రవి బుధ గురులు బ్రహ్మాండంగా ఉన్నారండి. అంటే ఏంటి, ఫైనాన్స్ రంగంలో మీరు ఉంటారు. అంటే ఏంటి, మీరు మీ ఉద్యోగ రీత్యా మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్న, బ్యాంకింగ్ రంగంలో ఉన్న, విద్యా సంస్థలో ఉన్న మీరు చాలా బాగుంటారు. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లో ఉండడము, ఆడిటర్స్గా ఉండడము, బుధ గురులు ఉండడం వల్ల ఇంజనీరింగ్ విభాగాల్లో సక్సెస్ అవ్వడము, డాక్టర్స్గా రావడము, పైగా మ్యాథమెటిషియన్గా ఉండడము, ఇవన్నీ బాగుంటాయి. ఆ విభాగాల్లోనే మీకు ఉద్యోగాల్లో మీరు ఉంటారు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా మంచి కాలము. అంతేకాకుండా శుక్రుడు వ్యయభావంలో ఉన్నాడండి. 12వ భావంలో శుక్రుడికి శని దృష్టి ఉంది అంటే కొద్దిగా మీ మనసు డైవర్ట్ అయిపోతుంటుంది. చెడు ఆలోచనలు, చెడు స్వభావము, చెడు ప్రవర్తన, కొద్దిగా చూపుల్లో తేడా ఉండడము, ఇది ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది కాదండి, ఈ శుక్రుడిని కూడా చెప్తున్నాను నేను. వలన కొద్దిగా మీకు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని అమ్మవారిని పూజించిన, వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన ఇటువంటి చెడు ఆలోచనలు రావు. వృశ్చిక రాశి వారికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎందుకంటే మీ రాశిని గురుడు చూడడం వలన ధర్మబద్ధంగా, నీతిగా, నిజాయితీగా చక్కగా మీ కార్యక్రమాలు, మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. మీ పర్సనల్ విషయాలు ఎవరికి బహిర్గతం చెయ్యరు. ఊరికి కూర్చుని పెట్టి అందరికీ ఇలా చెప్పడమే ఉండదు. పైగా మీకు ఫైనాన్షియల్గా అంటే కుటుంబ పరంగా కానీ, ధనపరంగా, ఫైనాన్షియల్ అంటే ధనపరంగా ఇబ్బంది పడరు. కొన్ని సందర్భాలు శని చూస్తున్నాడు కాబట్టి ఆలస్యం అవుతుంది. మీరు తరచూ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అందున విదేశ పర్యటన చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. రాహు ప్రభావం వలన కూడా మీకు బంగారు ఆభరణాలు రావచ్చు. కానీ తల్లిగారికి బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. తల్లిగారికి విషయంలో కొద్దిగా హెల్త్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. విద్య విషయంలో కూడా మీరు చాలా అకుంఠితమైన దీక్షతోటి కష్టపడి చదవాల్సిందే. అంత ఈజీగా విద్య రాదు రాహు ప్రభావం వలన. పైగా ఎప్పుడు టెన్షన్ పడుతుంటారు. ఈ మధ్య బాగా టెన్షన్ పడుతుంటారు. శని వక్రగతిలో పంచమ స్థానం ఉన్నారంటే మీ ఆడపిల్లల గురించి, మీ సంతానం గురించి ఎక్కువగా మీ ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవారికి వాళ్ళకి ఎక్కువగా సంతానం గురించి ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఆలోచనలు ఉంటాయి. అలాగే డెలివరీ టైంలో కూడా ఆలస్యం అవడానికి, డెలివరీ టైం అంటే సపోజ్ ప్రెగ్నెంట్ అవ్వడం కోసం కూడా, పిల్లలకు అనడం కోసం ఆలస్యం అవుతారు. ఏదేమైనా అష్టమ స్థానంలో కుజబుధులు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండము, 8వ ఇంటి వాడితో కలిసి ఉండడం. 8వ ఇంటి వాడు బుధుడు ఉంటేనే ఫారిన్ కంట్రీస్. 8వ ఇంట్లో కుజుడు మిథున రాశిలో ఉండడం వలన ఫారిన్ కంట్రీస్. కుజుడు పైగా మనకి ఆర్ద్ర నక్షత్రంలో ఉండడం వలన ఫారిన్ కంట్రీస్. అష్టమ స్థానంలో బుధుడు ఉండడం వలన ఫారిన్ నుంచి ధనయోగము, ఫారిన్ కరెన్సీ రావడము, గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా సంపద కలగడము, ఆయుర్దాయం పెరగడము. బ్యూటిఫుల్గా ఉంది. భాగ్యస్థానంలో రవి బుధ కుజులు
గురుడు రవిబుధులు భాగ్యస్థానం రవిబుధులు ఉన్నారంటే వేదశాస్త్ర విద్య, గురుడు కూడా ఉన్నాడు కదా, వేదశాస్త్ర విద్య రావడము, డాక్టర్స్గా మీరు విదేశాలుగా ఎంఎస్ చేస్తారు చూస్తారా, ఎంఎస్ చేస్తుంటారు కదా విదేశాలు, స్టెప్ 3 అది విదేశాలు వెళ్ళడం, విదేశాలు చదువుకుంటారు కొంతమంది ఉన్నారు. డాక్టర్స్గా కూడా విదేశాలు వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం బాగుందంటే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ధర్మబద్ధంగా ఉండడము, గురువుగారు దర్శనాలు, విపరీతంగా చదువు రావడాలు, బిజినెస్లో బాగా రాణించడాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. అలాగే మీరు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటారంటే మీకు ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది. ఏదైనా సప్తమాధిపతి శుక్రుడు 12వ భావంలో ఉండి 11వ భావంలో నీచలో ఉండి శని చేసి చూడబడుతున్నాడు. అంటే ఏంటంటే మీ భార్య భర్తల విషయంలో అంటే మీ భార్య కానీ భర్త గారు కానీ మీరే మీ ఆలోచనలు మారిపోతుంటాయి. చెడు ప్రవర్తన, చెడు చూపులు, చెడుగా ఆలోచించడము, చెడుగా మాట్లాడుతూ ఉండడము, ఇలాగా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు సప్తమ స్థానాధిపతి శుక్రుడు 11వ ఇంట్లో ఉండి నీచస్థితిలో ఉండి శనిచే చూడబడుతున్నాడు కాబట్టి ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంతవరకు చాలా మంచివారు మీరు, కానీ కొన్ని అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదండి, మీ శుక్రుడు గురించి చెప్తాను. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి. అమ్మవారిని పూజించిన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్న, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఈ ప్రాబ్లం ఉండవు. ధనురాశి వారికి సంపూర్ణటువంటి కుజదృష్టి ఉందండి మీకు. అలాగే ద్వితీయ భావానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల ఎక్కువగా మీరు ఎదుటి వాళ్ళ సలహాలు ఇవ్వడము, యాక్టివ్గా ఉండడము, సంతృప్తికరంగా ఉండడము, ఆనందోత్సవాలతో ఉండడము, ధనప్రాప్తి కలగడము, ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తూ ఆనందంగా ఉండడము జరుగుతుంది. మీకు ధనం బాగా వస్తుంది, కుటుంబంలో వృద్ధి పెరుగుతుంది, కంఠధ్వని బ్రహ్మాండంగా పెరుగుతుంది. సింగర్స్ కూడా బాగా ఉన్నారు దాంట్లో. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు శని వలన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2nd హౌస్ లార్డ్ 4th భావం ఉండడం వలన, 2nd భావానికి గురుదృష్టి ఉండడం వలన, 4th భావంలో శని కూడా గురుదృష్టి వలన ఫారిన్ యోగం ఉంది, తప్పించుకోలేరు మీరు. సరే, 3rd భావం రాహు కూడా ఉండడం వలన చక్కగా మీకు భూములు, చక్కల వసతికరమైన భూములు అనమాట. ధనము, విద్య, గృహ సౌఖ్యము, కష్టపడి పనిచేసే తత్వాలు ఉండడము, సక్సెస్ రేటు, ఇవన్నీ కూడా గురు ప్రభావం వల్ల రాహు వల్ల వస్తుంది. ఏదైనా తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. 2nd హౌస్ లార్డ్ వక్రగతిలో 4th భావంలో ఉన్నాడు. అలా ఉండడం వల్ల కొంచెం తల్లి గారికి విషయంలో ఇబ్బంది పడతారు. చదువు విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, బద్ధకం ఏర్పడడం జరుగుతుంది. దొంగల వలన, అగ్ని వలన మీకు భయం ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ రాశి వారికి 7వ భావంలో బుధ కుజులు తప్పే. కుజుడు 7వ ఉండకూడదు కదా. మీ రాశి వారికి దోషం లేదు, కుజదోషం వర్తించదు. కాబట్టి కుజ బుధుల కాంబినేషన్ వలన మీరు మంచి ఉద్యోగం అంటాం, లేకపోతే ఉద్యోగం కంటే ముందర వ్యాపారం చెప్పుకుందామండి. కుజ బుధులు ఉంటే 7వ స్థానంలో ఉంటే వ్యాపార మూలంగా అభివృద్ధి, బుధుడి వలన మంచి భార్యాభర్తలు బాగా ఉండడము, వివాహాది వేడుకలు కుదరడము జరుగుతుంది. అంతేకాకుండా 8వ స్థానంలో రవి బుధుల కాంబినేషన్ మళ్ళీ ఉన్నారు. 8వ స్థానంలో రవి బుధుడు మారిపోతున్నాడు కదండి. 5వ తారీఖు నుంచి మీకు బుధుడు వచ్చేస్తున్నారు కదా ఆ అష్టమంలోకి. కర్కాటక రాశిలో బుధుడు అంటే ఫారిన్ వెళ్తారు వాళ్ళు. ఒక పక్కన కుజుడు మిథున రాశిలో కుజుడు ఉన్న ఫారిన్ కంట్రీస్, 2nd హౌస్ లార్డ్ శని 4th హౌస్లో ఉన్న ఫారిన్ కంట్రీస్, బుధుడు రవి బుధుడు అష్టమంలో ఉన్న ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం, విదేశాల నుంచి ధన ప్రాప్తి కలగడము, ప్రభుత్వం మూలంగా ధనం సంపాదించడము, పైగా ఆరోగ్యం బాగా ఉండడము. సూపర్, అది గ్రేట్. కానీ మీ 6వ ఇంటి వాడు నీచ స్థితిలో ఉన్నాడండి శుక్రుడు, అది తప్పు. ప్లస్ శని దృష్టి కూడా ఉంది వలన మీ శత్రువు వలన భయం ఎక్కువ ఉంటుంది. అలాగే కొద్దిగా మీ ఆలోచన ధోరణి కూడా మారిపోతుంది. చెడు ప్రవర్తన, చెడు ఆలోచన వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రొఫెషనల్గా అంటే మీరు ఉద్యోగపరంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. చాలా మంచి ఇబ్బంది పడరంటే శుక్రుడు వలన కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 9th హౌస్ బాగుంది. తీర్థయాత్ర చేయడము, ఉన్నత ప్రమాణాలతో రాణించడం జరుగుతుంది ఎడ్యుకేషన్. కానీ చేస్తున్న ఉద్యోగంలో 10th హౌస్ అనే శని చూస్తున్నాడు. 10th హౌస్లో శుక్రుడు ఉన్నాడు, నీచలో ఉన్నాడు. వలన మీరు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు రావడము, ఉద్యోగం భద్రత లేకపోవడము, అదే నేను చెప్పే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాల్సిందే. మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు చాలా
మంచి పనులు చేయడు, చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా కొద్దిగా ప్రోత్సాహం అనేది తక్కువ, నిరుత్సాహం అనేది ఎక్కువ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ శని ప్రభావం, శనికి వక్రగతి ఉన్నాడంటే మీ రాశ్యాధిపతి 3వ భావంలో వక్రగతిలో ఉండి గురుడిచే చూడబడ్డ వలన శుభ ఫలితాలే ఇస్తాడు. ధైర్యంగా ఉండడము, మీ తోబుట్టువులకు ధైర్యం చెప్పడము, చక్కగా షార్ట్ జర్నీస్ చేయడము, మీ తోబుట్టువులు అంటే మీ చెల్లెళ్ళని కలవడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, వాళ్ళ వలన కూడా మీకు సపోర్ట్ ఉండడము చాలా బాగుంటుంది. ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. పనులందు పట్టుదల పెరిగి చాలా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ కూడా బాగుంటే మీకు విద్యలో కూడా ఆటంకాలు లేకుండా చాలా బాగుంటుంది. కానీ సంతానం వలన కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుందండి. పుత్రిక సంతానం వలన ఇబ్బంది పడతారు. స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా మీకు డబ్బులు రావడంలో కొంచెం లాసులు వస్తుంటాయి. డబ్బులు రావడం తక్కువ. 6వ భావంలో ఉండే కుజుడు బుధుడు చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అంత మంచివాడు కాదనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 6వ భావంలో కుజ బుధుల వలన కూడా మీకు ఒక విధమైనటువంటి హర్షయోగాన్ని ఇస్తాడు బుధుడు. కుజుడు కూడా 6వ భావంలో సక్సెస్ రేట్ని ఇస్తాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కుజుడు మిథున రాశిలో ఉంటే ఫారిన్ కంట్రీస్ అని అనుకుంటాం కదా, ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. అదొక శాస్త్రం. వెళ్తారు, చాలా బాగుంటుంది. శత్రువుల వల్ల కానీ, రుణాల వల్ల కానీ, రోగాల వల్ల కానీ భయం తక్కువ. 7వ స్థానంలో రవి బుధ గురులు చాలా బాగున్నారండి. అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. దూరం అయిపోయిన వాళ్ళని సరే కలిసి ఉంటారు. పైగా మీ 7వ భావంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి చక్కటి భర్త, చక్కటి భార్య వస్తారు. అంటే వివాద వేడుకలు అతి త్వరలో జరగబోతున్నాయి. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కేతు అష్టమంలో ఉన్నాడు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. భాగ్యస్థ అత్యంత రాజకారకుడు ఉన్నాడు కదా, పంచమాధిపతి. ఆయన మరి మీకు భాగ్యస్థానంలో ఉండి దశమాధిపతి కూడా అయ్యాడు. వీక్ అయిపోయాడు కదా ఆయన. దశమస్థానాధిపతి కూడా వీక్ అయిపోయాడు కదా భాగ్యంలో ఉండి. అంటే ఏంటి అర్థం? మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ, ఉద్యోగాల్లో కానీ, మీ పిల్లల విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాల్సిందే అని క్లియర్గా చెప్పేస్తున్నాడు గ్రహాలు. శుక్రుడు రాజయోగాడు శుక్రుడు మరి మీకు అలా ఉండిపోకూడదు అండి. భాగ్యస్థానంలో శుక్రుడు నీచలో ఉండడం కరెక్టా? నాన్నగారికి కూడా బాగుండదు. వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలన్నా కుదరదు. సినిమా రంగంలో కూడా మీకు నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి మీకు ఉద్యోగపరంగా కూడా మీరు బాగా సంపాదించుకోవడము, స్థిరంగా ఉండడము, అలాగే వ్యాపార రంగంలో గురుడు చూడడం వల్ల కూడా కొద్దిగా మీ స్థిరమైన వ్యాపారాలు కొద్దిగా గొప్ప డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. కుంభరాశి వారికి మీ రాశిలోనే రాహు ఉండము, ద్వితీయ భావంలో శని ఉండము, అందులో వక్రగతిలో ఉండడం మంచిది కాదు. పరుషమైన మాటలు మీ బంధువుల విషయంలో కానీ, మీ స్నేహితుల విషయంలో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ మీరు ఎక్కువగా రఫ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా మీరు మాట్లాడిస్తే మీరు ఎక్కువగా మంచిగా మాట్లాడకుండా మీరు ఏదో పరుషమైన మాటలు మాట్లాడుతుంటారు. దానివల్ల భార్యాభర్తలు అంటే భార్య గారు కానీ, భర్త గారు కానీ నొచ్చుకుంటారు, బాధపడతారు. మీ స్నేహితులు అంతే. ధనం విషయంలో, కుటుంబ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ధనం విషయంలో కూడా అంత బాగా కలిసి రాదని చెప్పచ్చు. కానీ పంచమ స్థానంలో కుజబుధులు ఉన్నారంటే మీకు ఒక విధంగా స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారని చెప్పచ్చు. పుత్రిక సంతానం కలగడము, విదేశ పర్యటన జరగడము. అందుకే కుజుడు పంచమ స్థానంలో ఉండి మీకు ఆర్ద్ర నక్షత్రంలో ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా రవిబుధులు 6వ భావంలో రవిబుధులారంటే శత్రువు వల్ల ధనయోగము, అలాగే మేనభావాలు చాలా బాగుండడము. 6వ భావంలో గురుడు 2nd హౌస్ లార్డ్ గురుడు కూడా 6వ భావంలో ఉండడం వల్ల శత్రువుల వల్ల ధన ప్రాప్తి కలగడం ఇవి జరుగుతాయి. శత్రువుల వల్ల భయమే ఉండదు, రోగాల వల్ల భయం ఉండదు. పైగా 7వ స్థానంలో కేతు ఉన్నాడు. అంటే భార్యాభర్తల యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీ అత్యంత రాజయోగ 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ నీచ స్థితిలోకి వెళ్ళిపోయాడు కదండి. అంటే నీచ స్థితిలో శుక్రుడు నీచలో ఉండకూడదు. ఉండడం వల్ల మీ వ్యాపారాలు కానీ, మీ చదువుల విషయంలో కానీ, మీ తల్లిగారి విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్త. ఇండికేషన్ ఇచ్చేసాడు భగవంతుడు మీకు. ఆగస్టు నెలలో మీ అమ్మగారికి ఒంట్లో బాగుండదు, జాగ్రత్తగా. మీ అమ్మగారు అంటే పేరెంట్స్ అని చెప్తాం, మీకు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం కూడా అస్సలు బాగోదు, జాగ్రత్తగా ఉండండి. శని చూస్తున్నాడు కదా, అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ భాగ్యస్థానాధిపతి కూడా నీచిలో ఉన్నాడు చూడండి. అంటే మీరు బిజినెస్ చేద్దాం అనుకున్నా, విదేశాలు వెళ్దాం అనుకున్నా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ అన్నా అవి అంతే మేమే రావు. వ్యాపారాలు కూడా సక్సెస్ కావు. సినిమా రంగంలో ఉన్న వారికి కూడా లాసులు వస్తాయి తప్ప లాభాలు రావు. జాగ్రత్తగా ఉండాల్సిందే.
కానీ ప్రొఫెషనల్గా థ్రిల్లర్, ప్రొఫెషనల్గా బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంటే ఉద్యోగపరంగా అంటాం కదా, సాఫ్ట్వేర్ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ బాగా డబ్బు సంపాదించుకొని కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీనరాశి వారికి శని వక్రగతిలో ఉన్నాడండి. 11 ఇంటి వాడు 11th హౌస్లో ఆడు, 12 ఇంటి వాడు కూడా మీకు వక్రగతిలో ఉండడం చెడు ఫలితాలు ఇస్తాడు. చాలా కష్టం అంటే ఏం లేదు. ఒక శుక్రుడు ఆల్మోస్ట్ ఆయన 4 months వరకు ఉంటాడు అనుకుంటే, డిసెంబర్ వరకు ఉంటాడు వక్రగతిలో. డిసెంబర్ 1st week వరకు వక్రగతిలో ఉంటాడు. చెడు ఫలితాలు ఇస్తాడు. కష్టపడి పని చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని కష్టపెడతాడు. పైగా ఏలినాటి ప్రభావం మీ ఉంటుంది కూడా. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళడము, లేకపోతే ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ 4th భావంలో కుజుడు, బుధుడు, 2nd house లార్డ్ బుధుడు కూడా 4th భావంలో ఉన్నాడు. అంటే విదేశ పర్యటన ఖచ్చితంగా చేస్తారు. మీరు విదేశాల్లోనే ఉంటారు, చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. పైగా బుధుడు కూడా బాగున్నాడు. చక్కని విద్య వస్తుంది, గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ బాగా ఉంటుంది మీకు. అలాగే ఇంజనీరింగ్ విద్యలో బాగా రాణిస్తారు. తల్లి గారికి బాగుంటుంది, ఆడిటర్స్ కానీ మీకు బాగా రాణిస్తారు. బ్యూటిఫుల్. తల్లిగారు చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రైతులు కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. కుజుడు వలన విదేశ ప్రాప్తి కలుగుతుంది. బుధుడి వలన మీకు బుద్ధిబలం పెరిగి చక్కగా వాహన సౌఖ్యం పెరుగుతుంది. పైగా మీరు వేదశాస్త్ర విద్య కూడా నేర్చుకుంటారు. పంచమౌన రఘుబుధులతో గురుడు బ్రహ్మాండం, చాలా గ్రేట్ అండి. అంటే ఏంటంటే సినిమా రంగంలో బాగా అవకాశాలు మీకు ఉంటాయి. కళారంగంలో, సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. నృత్య కళాకారులుగా మీకు బాగా అవకాశం ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్గా సూపర్, చాలా బాగుంటారు. పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. మీకు మాట నేర్పదనం బాగా వచ్చు. పంచమస్థానం గురుడు ఉండడం వల్ల మీరు అంటే గురుడు బుధుడు కలిసి ఉండడం వల్ల వాళ్ళ యొక్క మంచి ఫలితాలు మీ మీద ఉంటాయి. బుధ గురుల యొక్క శుభ ఫలితాలు మీ మీద ఎప్పుడూ ఉంటాయి. ఎక్సలెంట్. 6వ భావంలో కేతు కూడా మంచి రాజయోగాన్ని ఇస్తాడు. 7వ స్థానంలో శుక్రుడు తప్పు, శని దృష్టి ఉంది. ఎప్పుడైనా సరే 7వ స్థానంలో శుక్రుడు నీచలో ఉండి శని దృష్టి ఉందంటే మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, వక్ర మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, చెడు చూపు. నేను ఎవరిని ఉద్దేశం చెప్తుంది కాదండి, ఎవరిని ఉద్దేశం చెప్తుంది కాదు, శుక్రుడు కూడా చెప్తున్నాను అంతే. కాబట్టి మనకి ఆ ప్రభావం మనమే పడుతుంది. అంటే అంతవరకు మనం బాగానే ఉంటాం. కానీ మన చెడు స్నేహితులు, చెడు ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి. లా కూడా ఉంది కాబట్టి మనం లా అండర్లో ఉంటాం మనం. కాబట్టి చెడు జోలకు వెళ్ళకూడదు. అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కదా, పోలీసు అని వినకూడదు కదా, ఇబ్బందికరంగా ఉంటుంది మీకు. కాబట్టి శని శుక్రుల కాంబినేషన్ వలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి పూజలు చేసిన, అమ్మవారి కుంకుమ పూజలు చేసిన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్న, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న ఈ చెడు ఫలితాలు తగ్గుతాయి. లా సంబంధించిన విషయాల్లో మీరు గెలుస్తారు. సరే, అది పక్క పెడితే మీ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అష్టమాధిపతిగా అయ్యాడు కదా, 7వ ఉన్నాడు. భార్య భర్త విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వ్యాపార మూలకంగా, ధనపరంగా, వ్యాపార మూలకంగా చాలా బాగుంటారు. ఎందుకంటే భాగ్యస్థానం మీకు గురుదృష్టి ఉంది, భాగ్యాధిపతి బాగున్నాడు. వ్యాపార మూలకంగా మీరు విదేశాలు వెళ్తారు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది, చక్కటి విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడం జరిగి తీరుతుంది. బహుశా మీరు డాక్టర్స్గా ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలకు వెళ్తారు. మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మీకు మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి సారా, ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు బాగా వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగుంటారు. వ్యాపార మూలకంగా 11వ భావం బాగుంది కదా, వ్యాపార మూలకంగా చాలా బాగుంటుంది. అంటే వృత్తిపరంగా వ్యాపార మూలకంగా డబ్బు సంపాదన పర్ఫెక్టే. కేవలం మీ ఆరోగ్యం చూసుకోండి చాలు. అందరికీ నమస్కారం. ఇందా చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి, 36 years నుంచి ఉన్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెం అక్కడ చేశాను. సరే, అవన్నీ పక్కన పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అటు ఫైనాన్స్లోను ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్ది గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను. సరే, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ, ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే
నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరు బట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుంది అని పేరుని బట్టే చూస్తాం. అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితులు చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అని ఫారిన్ అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మీకు మంచి గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే, అది పక్క పెడదాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారండి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకుల దండ కానీ తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళు, అంటే వాళ్ళకి శని దోషం అంటదు అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకం అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ లేదా మారేడు దళాలతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వలన మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారాలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి, మీకు మన అందుబాటులో ఏది ఉంటుంది, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము. అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభఫలితాలు వస్తాయండి. అందరికీ శుభఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వలన సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.